మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో కుంటుపడినటువంటి సంక్షేమం అభివృద్ధిని మళ్లీ ఈ రోజు పట్టాలెక్కించి పనిచేస్తుందనే దానికి ఉదాహరణ మరి ఈ రోజు యలమంచిలి మండలంలో ఈ రోజు ఈ 4 గ్రామాల్లోనే 1,50,00,000 రూపాయలతోటి రోడ్స్, డ్రైనేజెస్, మౌలిక వసతులకు ఇవాళ శంకుస్థాపన. ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే లక్ష్మీపాలెం మరి ఈ యొక్క ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి చిన్నపాటి వరదలు వస్తే మరి పేకల లోతు నీళ్ళల్లో వాళ్ళు నిలిచిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అగ్నికుల క్షత్రియుల ఇళ్ల వరకు కూడా మరి 5 అడుగుల హైట్ లో రోడ్డు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంటే ఆ రకంగా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో గుర్తు పెట్టుకుని మళ్లీ వాళ్ళ ఇంటికి వెళ్లి మేము పనులు చేస్తూ ఉన్నాము, ఇంత అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నాము అని అంటే ఈ ప్రభుత్వం పనిచేసేటువంటి నిబద్ధత. ఈవేళ అభివృద్ధే కాదు, ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే సంక్షేమం, ఈవేళ పెంచినటువంటి పింఛన్లు ఇంటి దగ్గరే ప్రతి నెల 1వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ రకంగా పేదవారికి సేవ చేస్తూ ఉన్నామో మరి 3,000 రూపాయలు, 4,000 రూపాయలు, 3,000 రూపాయలు, 6,000 రూపాయలు పింఛను ఏ రకంగా ఇస్తూ ఉన్నాము. అందులో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేనటువంటి విధంగా, ఎందుకంటే ఏ ఇతర రాష్ట్రం తీసుకున్నా కూడా 2,000, 1,500, 750 రూపాయలు మాత్రమే పింఛన్లు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈవేళ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరి డిఎస్సి నోటిఫికేషన్ ఒక పక్కనిచ్చి యువతకు ఉద్యోగాలు, 200 అన్నా క్యాంటీన్లు గతంలోనే మరి ప్రారంభించడమే కాకుండా మళ్లీ ఇంకొక 100 అన్నా క్యాంటీన్లు మళ్లీ ఒక నెల రోజుల్లోనే మళ్లీ ప్రారంభించాలని చెప్పి, అదేవిధంగా మరి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈవేళ మహిళలకు అందజేస్తూ మరి వీటితో పాటుగా మరి అమరావతి రాజధాని నిర్మాణం గాని, అదేవిధంగా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారో గత పాలనలో మళ్లీ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి, మననే మీరు చూశారు నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నం వస్తే మరి 2 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ద్వారా మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి వరాల జల్లు కురిసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్ గా మీరు చూశారు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు. అటువంటి విశాఖ ఉక్కుకి మొన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో చరమగీతం పాడేటువంటి విధంగా ప్రైవేటీకరణకి ఆ రోజు మరి వెళ్లిపోతూ ఉంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇమ్మన్నాడు, 22 మంది లోక్సభ, మళ్లీ 10 మంది పైబడి రాజ్యసభ సభ్యులు, అంటే 30 మంది పైబడి ఎంపీలు ఆయనకుంటే మరి ఆ యొక్క మనం సాధించుకున్నటువంటి ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం ఆగిపోతుంటే కనీసం ఒక్క మాట కూడా అడ్డుపెట్టి చెప్పి ఆ ప్రైవేటీకరణ ఆపడం గాని లేదా కేంద్రం నుంచి సాయం కూడా తెచ్చుకోలేనటువంటి స్థితిలో, మరొక పక్క మాత్రం ఆ రోజు రాజ్యసభలో బిల్లులు ఆమోదానికి మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికేవాడు తప్ప రాష్ట్రం హక్కుల్ని కాపాడుకోవడానికి మాత్రం ఎక్కడ కూడా పనిచేయనటువంటి పరిస్థితి, దుస్థితి. అంటే తన కేసుల కోసం, తన బెయిలు రద్దు కాకుండా ఉండడం కోసం, తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, తన స్వార్థం కోసం మనం గెలిపించినటువంటి ఎంపీలను ఉపయోగించుకున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఉపయోగించుకోవాలా. కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఈవేళ 11,500 కోట్ల రూపాయలు ఈవేళ విశాఖ ఉక్కుకి ఈవేళ కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు సాయం అని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ప్రజల కోసం. ఈ రోజేనే కాదు, గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు ఆ రోజు వాజ్పేయి గారి సహకారంతో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 4,500 కోట్ల రూపాయలు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కి కేటాయించి కాపాడుకున్నాం. మళ్ళీ ఈ రోజు ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును కూడా ఈ రోజు మరి ఎన్డీఏ ప్రభుత్వం కాపాడుకుంది అని అంటే ఈ రాష్ట్రం మీద, ఈ తెలుగు జాతి మీద మరి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.